శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మాత్రమే ఒక అద్భుతమైనటువంటి సమయం నడుస్తూ జరుగుతుంది. మనకి మార్చి 30న ఉగాది. ఆ ఉగాది తర్వాత మనం ఇలాగా ఉగాది ఫలితాలు తెలుసుకొని ఆ ప్రయత్నం చేద్దాం. ఈలోపు ముఖ్యంగా కన్యా రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో ముందుగా మేల్కొని తగు విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి ఈ నెల నుంచి మార్చి 29 వరకు శని భగవానుడు 6వ స్థానంలో మంచి ఫలితాన్నిచ్చే విజయస్థానంలో సంచరించడం జరుగుతుంది. అది సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఎవరైనా ఉద్యోగం చెయ్యాలి అని సంకల్పంతో ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ఉద్యోగం అన్నది చేయడం, ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా ఈ కన్యా రాశి లగ్నంలో ఉన్నవాళ్ళు ఉద్యోగం చేయట్లేదు, నిరుద్యోగంగా ఉన్నారంటే కేవలం వారి యొక్క ప్రయత్న లోపమే తప్ప వేరే విధమైనటువంటి ప్రయత్నం అయితే కాదు. ఎప్పటికైనా ఈ కన్యా రాశి వారు ఏదో పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాలయాపన చేసుకోకుండా మీరు కంపల్సరీగా మార్చి నెలాఖరు లోపల చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం అయినా కేవలం మీ జీవనోపాధికి సరిపోయిన విధంగా అన్నా అందులో ప్రవేశిస్తేనే మీకు తర్వాత ఉద్యోగంలో మార్పు కానీ అభివృద్ధి కానీ కొత్త ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఈ సమయాన్ని మీరు వృధా చేసుకుంటే తర్వాత మరి మీరు ఉద్యోగం సంపాదించడం అన్నది కష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందువలన ముందు ఉద్యోగ ప్రవేశం చేసుకుంటే మనకి 6వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ అనుగ్రహం మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత అంటే మార్చి 29 తర్వాత 7వ భావంలోకి శనిగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు ఈ కన్యా రాశి వారికి అటు వివాహ సంబంధించిన ప్రయత్నాలు వాయిదా పడడం, వివాహాలు వాయిదా పడడం, వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, లేదంటే భార్యాభర్తలు ఒక చోట నుంచి వ్యక్తులు ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇంచుమించుగా మీకు 2.5 సంవత్సరాల పాటు 7వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం చాలా వరకు వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి, అలాగే సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. అంటే 7ంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి 10వ భావాన్ని అటు 4వ భావాన్ని ఇబ్బంది పెడతాడు. 7వ దృష్టితో రాశిపై వీక్షణ చేయడం వల్ల జాతకుడు కూడా దేని మీద పెద్దగా శ్రద్ధ లేకుండా అదే చేద్దామని తర్వాత చేద్దామని బద్దకిస్తూ పనులు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. వచ్చిన అవకాశాలు కూడా వదులుకునే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా వివాహం విషయంలో కానీ, వివాహ ప్రయత్నాల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఇప్పటి వరకు మీకు జరగకుండా ఉంటే కంపల్సరీగా మీరు ఈ మార్చి నెలాఖరు లోపల మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అంటే వచ్చిన ఉద్యోగంలో చిన్నదైనా పెద్దైనా చేరిపోవడం, అంటే వివాహ ప్రయత్నాలు మరి ఇష్టం లేకుండా చేసుకోమని చెప్పం, కానీ సాధ్యమైనంత వరకు ఒక రాజీ మార్గంలో వెళ్ళి మార్చి నెలాఖరు లోపల సంబంధం కుదుర్చుకుంటే మంచిది తప్ప అది దాటితే మాత్రం చాలా వరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది. అది ఒకసారి దృష్టిలో పెట్టుకోవడం మంచిది. దాని తర్వాత గురుగ్రహం ప్రస్తుతం మరి రాశి వారికి భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం అంటే చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అటు శని భగవానుడు హ్యాపీగా ఉన్నాడు, గురుగ్రహం అనుకూలంగా ఉంది. గురువు 9వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్ర గమనంలో ఉండడం వల్ల ఫిబ్రవరి 4వ తారీఖు వరకు వక్ర గమనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏ ప్రయత్నం చేసినా, ముఖ్యంగా విదేశ ప్రయత్నాలు,
ఉన్నత విద్య ప్రయత్నాలు చేస్తుంటే అవి దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం, దానికి మీ తల్లిదండ్రులు కొంతకాలం సరే అని, కొంతకాలం డబ్బులు లేవని ఈ విధంగా వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే అవి వాళ్ళు తిప్పడం పని అయినట్టే ఉంటుంది, తర్వాత మళ్ళీ అది వాయిదా పడుతుంది. ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదని మొత్తం మీద చాలా వరకు మీకు అర్హత ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు, అంటే ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే స్కాలర్షిప్ సంబంధించింది, ఉన్నత విద్యా ప్రయత్నాలు, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన, పెద్దవారి దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి చరాస్తులు కానీ, అలాగే మీరు ఇచ్చినటువంటి ధనం కానీ, ఏదైనా సరే అదృష్టానికి సంబంధించినవి చాలా వరకు వాయిదా పడుతుంటాయి. మరి ఫిబ్రవరి 4 తర్వాత చాలా వరకు మీకు అవి అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పాస్పోర్ట్ లాంటి వ్యవహారాలు నెంబర్ 1, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అభివృద్ధి కానీ అది నెంబర్ 2, విదేశ ప్రయత్నాలు, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన, సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం అంటే కన్సీవ్ అవ్వడం కానీ, మెడికల్ ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఆ ద్వారా వెళ్ళడం వల్ల సంతాన విషయంలో శుభవార్తలు, వారి యొక్క అభివృద్ధి మీకు ఫిబ్రవరి 4 తర్వాత అనుకూలించే అవకాశం ఉంది. ఇక మీకు ఈ ఫిబ్రవరి 14 నుంచి తృతీయ స్థానం అయినటువంటి వృశ్చిక రాశి మీద శని గురుల యొక్క సంయుక్తగా దృష్టి పడడం వల్ల మీకు ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు అమల్లోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలో విజయం, పోటీ పరీక్షల్లో విజయం, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి రావడం జరుగుతుంది. కేవలం మీకు ఫిబ్రవరి 4 నుంచి మరి మనకి మార్చి 29 మధ్యలో విద్యార్థులు, అంటే ఎవరైతే కన్యా రాశిలో జన్మించి వారు మెడికల్ ఎంట్రన్స్ కొరకు కానీ, పూర్తిగా మంచి కాలేజీల్లో ప్రవేశం కొరకు, అటు ఐఐటి అవ్వచ్చు, మెడికల్ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, మెడికల్లో పీజీ అవ్వచ్చు, వాళ్ళ ప్రవేశానికి ఏవైనా ఎగ్జామ్స్ ఉంటే మీరు ఈ డేట్లు ప్రత్యేకంగా మీరు ఏం చేస్తారంటే ఫిబ్రవరి 4 తర్వాత మార్చి 29వ తారీఖు మధ్యలో మీకు అనుకూలమైనటువంటి డేట్లు సెలెక్ట్ చేసుకుంటే అటు పాస్పోర్ట్కి వెళ్ళేవారు కానీ, పీజీ పరీక్షల నిమిత్తం వెళ్ళేవారు కానీ, మెడికల్ ఎంట్రన్స్ రాద్దాం అనుకున్న వాళ్ళు ఈ సమయంలో రాయడం వల్ల 100% మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చదువు కొరకు వెళ్ళినటువంటి విదేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, చదువుకోవడానికి వెళ్తున్నటువంటి పార్ట్ టైం ఉద్యోగులు లాంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు లేక చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతుంది. కొంతమంది వచ్చేద్దామనే ఆలోచనలో ఉంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫిబ్రవరి 1st వీక్ వరకు వెయిట్ చేయండి. ఫిబ్రవరి 1వ వారం తర్వాత మీకు అర్హతకు తగినటువంటి ఉద్యోగం తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడక్కర్లేదు. కంపల్సరిగా అప్పటిదాకా వెయిట్ చేస్తే ఏదో ఒక చెప్పుకోదగ్గ ఉద్యోగం మీకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు, అలాగే విద్యార్థులకు. ఇక ముఖ్యంగా కుజుడు ఎలాగ మీకు ఈ జనవరి 21వ తారీఖు వరకు లాభస్థానంలో ఉంటూ అటు మిత్రుల సహకారం లభిస్తుంది, అటు ఆకస్మిక ధనలాభం, భార్య లేదా భర్త ద్వారా సంపూర్ణ సహకారం లభించే అవకాశం ఉంది. దాని తర్వాత మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో కుజుడు కొంతకాలం వక్రగమనంతో మిథున రాశిలోకి వెళ్ళి అక్కడే రుజుమార్గంలోకి ఉండి తిరిగి ఏప్రిల్ 2న లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అంటే జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 మధ్యకాలంలో కంపల్సరీగా జాతకుడు ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతుంది. ఉద్యోగంలో చేంజ్ అవ్వడం కానీ, ఉద్యోగంలో మారి వేరే ఉద్యోగంలో ప్రవేశించడం కానీ, లేదా ఉద్యోగం పోగొట్టుకొని మళ్ళీ కొత్త ఉద్యోగంలో ప్రవేశించడం కానీ 100% జనవరి 21 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో ఈ కన్యారాశి వారి యొక్క స్థానచలనం, ఉద్యోగంలో మార్పు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. అది కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దాని తర్వాత అది మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. గతంలో కన్నా ఒక మంచి అర్హత కలిగినటువంటి, హోదా కలిగినటువంటి, ఆదాయాన్ని వచ్చే ఉద్యోగం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ తర్వాత మళ్ళీ కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా మీకు శాలరీ పెరగడం, ఆగిపోయినది పోగొట్టుకున్నది తిరిగి లభించడం వస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఉద్యోగం మారచ్చు, కొత్త ఉద్యోగం కోసం ఎదుక్కోవచ్చు. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల, అలాగే మరి ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల
ఎరుపు రంగులో ఉన్నటువంటి గోవుకి సేవ చేసి ఆ గోవుకి ఏదన్నా చక్కని అరటిపళ్ళో ఏదైనా మంచి విలువైనటువంటి ఆహార ధాన్యాలు లాంటివి గోధుమలు నానబెట్టి పెట్టడం, కందులు నానబెట్టి పెట్టడం అటువంటి కిటి చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహంతో రాబోయే రోజుల్లో వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.